శ్రీ సాయినాథ సచరిత అధ్యాయం 38. అన్ని దానములందు భూతతృప్తిని చేసిన అన్నదానము చాలా విలువైనదని వేదాలు ఘోషిస్తున్నాయి. అన్నము పరబ్రహ్మముగా కూడా చెబుతారు. 16 దానాలున్నాయి. అన్నిటిలో అన్నదానము గొప్పది. బాబా భోజనము చేయుట ముందు మనకు తెలిసినదే కదా, ప్రతిదినము భిక్షాటన సరిగ్గా మధ్యాహ్నము 12 గంటలకు ఉత్తమ గృహస్థుల ఇండ్లకు వెళ్ళి తెచ్చి భుజించేవారు. బాబాకి జ్యోతుల వెలుగు అన్నదానము చేయుట మొదటి నుండి ఎంతో సరదాగా ఉండేది. అంతేకాదు, వారి భోజనానికి కావలసిన పదార్థాలు స్వయముగా వెళ్ళి కొట్లుపై కొని తెచ్చేవారు. గోధుమలు స్వయముగా వారే విసిరి జాగ్రత్తగా ఆ పిండిని పరిశుభ్రపరిచేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో పెద్ద పొయ్యి పెట్టి ఎన్ని నీళ్లు వేయాలో కొలచి అంత నీరు పాత్రలో వేసేవారు. పెద్ద పాత్ర సుమారు 100 మందికి, రెండవది 50 మందికి సరిపోయేది. ఈ 2 పాత్రలు బాబా దగ్గర ఉండేవి. మాంసము పులావు ఎంతో ఘనముగా తయారు గావించేవారు. జొన్నపిండి నీటిలో ఉడికించి దానిలో మజ్జిగ కలిపి అన్ని పదార్థాలతో ఈ అంబలి కూడా అందరికీ పోసేవారు. బాబా మరుగుచున్న దానిలో తన హస్తముంచి కలిపేవారు. అన్ని పదార్థాలు మసీదులో అల్లాకు మహానైవేద్యముగా సమర్పింపచేసేవారు. మహల్సాపతి తాత్యాలకు ముందు పెట్టి తక్కిన వారందరికీ అన్నదానము గావించేవారు బాబా. బాబా శాకాహారులను వేరుగా, మాంసాహారులను వేరుగా నుండి వడ్డన చేసేవారు. వారికి వీరికి కలయిక ఆ భోజన సమయాన ఉండనిచ్చేవారు కాదు బాబా. శిష్యులను బాబా పరీక్షించేవారు. ఆ రోజు ఏకాదశి పుణ్యదినము. నీవు ఈ రూపాయలతో మాంసము కొని తీసుకురా దాదా కేల్కర్కు ఆజ్ఞాపించారు. గురుదేవులు ఏది చెప్పినా అది అక్షరాలా పాటించుటే ఉత్తమ శిష్యుని లక్షణమని శ్రీ కేల్కరు శ్రీ బాబావారి దివ్యవాక్కుతో సద్బ్రాహ్మణుడైన అతడు మాంసము కొని తీసుకురా అని దాదా కేల్కర్ను ఆజ్ఞాపించినారు. గురుదేవుడు ఏది చెప్పినా అది అక్షరాలా పాటించిన వాడే ఉత్తమ శిష్యుని లక్షణమని కేల్కర్కు బాబా చెప్పారు. సద్బ్రాహ్మణుడైన అతడు మాంసము కొనడానికి బయలుదేరాడు. నీవు వద్దు అన్నారు. మరొక రోజు ఉడుకుచున్న మాంసము ఎలా ఉన్నదో కేల్కరును అడిగాడు బాబా. అతడు బాగా ఉందనగా, ఆహా ఎంత గొప్పవాడయ్యా, కళ్ళతోనైనా చూడలేదు, దాని రుచి తెలియదు, ఎలా బాగున్నదన్నావని కేల్కరు హస్తాన్ని మరుగుచూ ఉడుకుచున్న మాంసపు పాత్రలో బాబా బలాత్కారముగా ఉంచారు. ఆ తర్వాత ఉడికినదో లేదో చెప్పమన్నారు. ఇదంతా ఎందుకనగా శిష్యులను గురువు పరీక్ష చేస్తారు. ఒకరోజు నానా బాబా దివ్య దర్శనానికి వచ్చెను. బాబావారు నానాపై కోపగించినారు. నానా, నాతో నీవు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నావు అనేసరికి నానా ఆలోచించి అర్థము చేసుకున్నాడు. బాబా, పొరపాటు జరిగినది, క్షమించమన్నాడు. ఎప్పుడు నానా షిరిడీ వచ్చినా కోపర్గాంలో గల శ్రీ దత్త మందిరమున శ్రీ దత్తస్వామి వారి దివ్య దర్శనము గావించుకొని శ్రీవారి దివ్యశ్రీ రూపాయనలు శిరసమున దాల్చి వచ్చేవారు. ఇప్పుడు అలా చేయలేదని శ్రీ బాబావారి కోపము. అలా నానా వచ్చినందున కాలికి ముళ్ళు గుచ్చుకొని చాలా బాధ గావించింది. ఇకపై జాగ్రత్త అని నానాను శ్రీ బాబావారు గట్టిగా హెచ్చరించినారు. ఆరతికి భక్తులందరూ వచ్చేవారు. అనంతరము ముందు ఊది తర్వాత ప్రసాదము ఇచ్చి వచ్చిన భక్తులందరినీ తన దివ్య కటాక్షములతో ఆశీస్సులతో బాబా పంపేవారు. మసీదులో నింబారు పైపుగా కూర్చున్న బాబాకి కుడి ఎడమ భాగాలలో భక్తులు పంక్తులుగా కూర్చుని ఉండేవారు. ఇంకా మసీదు క్రింద కూడా ఊది ప్రసాదాలకు కాచుకొని భక్తులు ఉండేవారు. భక్తులు
వారి వారికి సంప్రాప్తించిన ప్రసాదాలు హృదయపూర్వకముగా అర్పించినవి పూరి, బొబ్బట్లు, పాయసము మొదలైనవన్నీ ఒక పాత్రలోనే వేసి వారి ముందు పెట్టగా దైవార్పణ గావించి అనంతరము ముందు మసీదు బయట ఉన్నవారికి దానిలోని ప్రసాదము తీసి వారికిచ్చి అనంతరము మసీదులో ఉన్నవారికి ప్రసాదం ఇచ్చేవారు. భక్తజన పరివేష్టితులకు బాబా హస్తముతో ఎవరికేమీ ఇచ్చినా అది కడుపు నిండుగా ఉండేది. ఎంత ఆకలి గలవారైనా శ్రీ బాబా వారిచ్చిన ప్రసాదం ఎంతైనా దానితో వారికి ఆకలి తీరి పుష్టిగా ఆనందము కలిగేది. హేమాడ్ పంత్ ఒక దినము పొట్ట నిండిపోయినట్టుగా తినినాడు. ఆనందముతో బాబా హేమాడ్, ఈ మజ్జిగ చాలా రుచిగలది కనుక త్రాగు అని గిన్నె నిండా మజ్జిగను ఇచ్చినారు. కడుపు నిండా ఉన్న ఆయనను చూచి, నీకిట్టి మజ్జిగ ఇక దొరకదు, పుచ్చుకో అనగా కాదనలేక అతడు త్రాగినాడు. వారి మాటలలో గల అంతరార్థము త్వరలో బాబా మహాసమాధి అవుతారని అర్థము. మంచి పండితుడైన చందోర్కరు వేదాంత విద్యను కూడా హృద్యముగా అభ్యసించాడు. అంతేకాదు శ్రీమద్ భగవద్గీత శాస్త్రమును అనేక వాఖ్యానాలతో పఠించి అందులో గల పరమార్థాన్ని ఆకళింపు చేసుకున్నాడు కూడా. ఎక్కడో అహంకారము దాగి ఉన్నది. ఒకరోజు మసీదులో కూర్చున్న బాబా దివ్య పాదార విందాలను నొత్తుచున్నాడు. నానా నోటిలో ఏదో నుడువుచున్నాడు. నానా, నోటిలో ఏమంటున్నావు అన్నారు బాబా. భగవద్గీతలో గల శ్లోకాన్ని పఠించుచున్నాను అన్నాడు నానా. గట్టిగా చదవమన్నారు బాబా. నానా, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్త స్వదర్శినః. నానా, ఈ శ్లోకార్థము నీకు తెలిసిన చెప్పమన్నారు బాబా. జ్ఞాన స్వరూపము గూర్చి తత్వానుభవము గల వారిని సేవించి వారిని మెప్పించి వారిని అడిగి తనకు కావలసిన విషయాలు తెలుసుకొనాలి అని తాత్పర్యము అన్నాడు నానా. ప్రణిపాతము అంటే ఏమన్నారు బాబా. సాష్టాంగ నమస్కారము అని అర్థము అన్నారు నానా. మరి పరిప్రశ్న అనగా అంటే ఏంటి అన్నారు బాబా. ప్రశ్నలు అడుగుట బాబా అన్నారు నాన్న. మరి పరి అను ప్రత్యయము ప్రశ్నకు ముందేలా ఉన్నది అన్నారు బాబా నానాతో. నానా, అర్థము కాదన్నాడు. నానా, జ్ఞాన సంపద గలవారిని దర్శించి ఒక్క సాష్టాంగ నమస్కారముతోనే సరిపుచ్చుకోకుండా వారు దివ్య గురుబ్రహ్మలగుట వారికి సంపూర్ణ శరణాగతి చేయవలనని వ్యాసుల వారి అభిప్రాయము. దీనితో నానాలో నక్కి ఉన్న అహంకారము పోయి సిగ్గుపడెను. బాబాకి సంస్కృతము రాదనే దుర్భావము కూడా తొలగిపోయింది. నానా, విను, అజ్ఞానము పోయిన జ్ఞానమే కదా ఉంటుంది. వెలుగున్న చోట చీకటి ఉండదు. సద్గురువుకు శిష్యునకు అంగలింగ భేదములు లేవు. గురువు మానవాతీత మహిమాన్విత శక్తి సంపన్నుడు, శిష్యుడు ద్వైతభావ సంపన్నుడు. గురువు తరుగని విజ్ఞాన ధనకోసముల గలవాడు. శిష్యుడు అనేక జన్మాంతరాలునున్న మాయచేత కప్పబడి ఈ శరీరమే నేనను దుర్భావ దురుద్యోగ దుష్టశక్తులతో కూడి ఉంటాడు. గురువు తన శిష్యునిలో గల అహంకార అజ్ఞాన ఆశయాలను తొలగించి సుజ్ఞాన సూర్యోదయమును వానిలో చూపించి పెంచును. ఇదే యోగీశ్వరేశ్వరుడగు కృష్ణ పరమాత్మ శిష్యుడు శరణాగతుడగు అర్జునకు ఉపదేశించినాడు అని బాబా దివ్యజ్ఞాన వాక్యామృతము నాలించిన నానాకు పరిపూర్ణముగా జ్ఞానోదయమై బాబాకి సాష్టాంగ వందనలర్పించి సర్వస్వ శరణాగతి కోరినాడు. అంతవరకు బాబా ఇంత గొప్పవారిని తెలిసినా
ఏదో విధముగా ఉండేవాడు. ఇప్పుడు పరిపూర్ణుడని అవతార పురుషుల్ని త్రికరణ శుద్ధిగా నమ్మినాడు. బాబా తానొనరించుయే కార్యాలకైనా ఏమీ సందడిగాని ఎవరికైనా ముందుగా తెలిపి అట్టహాసమొనరించుచుంటడు గాని వారికి అలవాటు లేనే లేదు. బాపూసాహెబు బూటి బాబా పాదసేవ దురంతుడరైన కోటీశ్వరుడు, నాగపూర్ నివాసి. తన కుటుంబముతో సహా బాబావారి దివ్యసేవ గావించుటకు సిరిడీలో కాపురము ఉన్నాడు. ఇలా ఉండగా బాబా అతనికి కలలో కనబడి మందిరము వాడాను నీవు కట్టు అని ఆదేశించారు బాబా. పండుకొని ఉన్న శ్యామకు అలాగే ఆదేశము వచ్చింది. బూటీ శ్యామ ఇద్దరూ కలిశారు. వారిద్దరూ స్వప్నాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. ఆశ్చర్యమందారు వారు. సర్వసమర్థుడైన బూటీ మందిరవాడాలు నిర్మాణానికి మనస్ఫూర్తిగా పూనుకున్నాడు. దాని ఆకారము మొదలైనవి వ్రాయించాడు. కట్టడము కొంతవరకు పూర్తి అయింది. బాబావారు లిండీకి వెళుతూ మార్గమధ్యను గల కట్టడాన్ని చూచి ఆనందించేవారు. చుట్టూ మంచి గదులు, మధ్యభాగములో విశాలమైన జాగాలో కృష్ణ విగ్రహ ప్రతిష్ఠ గావించాలని బూటీ ఆలోచించి శ్యామను బాబా అనుమతి కూడా పొందమన్నాడు. ఈ విషయము శ్యామ తెలుపగా బాగానే ఉంది, అక్కడ నేనుంటాను అని బాబా బాగా పని జరుగుతుంది అన్నారు. ఆ వాడ పూర్తి కాలేదు. బాబా గొప్ప జ్వరముతో పీడింపబడ్డారు. బూటీ సుమారు 1,00,000 రూపాయలతో నిర్మిస్తున్న వాడ ఏమవ్వాలి? బాధపడ్డాడు. ఒకప్పుడు బాబా నేను రాతివాడాలోనుంటానన్నారు. అది హిందువులకు పవిత్రాతి పవిత్రమైన విజయదశమి దినము. 15వ తేదీ అక్టోబర్ నెల 1918 సరిగా మధ్యాహ్నం 12 గంటల సమయము బాబాకి హారతి ఆనందంగా జరిగింది. అనంతరము అందరినీ చూచి ఈరోజు చాలా మంచిది విజయదశమి, మీరు హాయిగా మీ ఇండ్లకు వెళ్ళండి అన్నారు బాబా. శ్యామ, నిమోంకర్, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, లక్ష్మీబాయి షిండే బాబాని విడిచి వెళ్లకుండా మసీదులోనే ఉన్నారు. తన గద్దె మీద కూర్చుని తాంబూలము సేవించారు బాబా. మంచినీరు కావాలనగా ఇచ్చారు. ఆ నీరు మృంగలేకపోయారు. శ్రీమతి లక్ష్మీబాయి సింధే అని పిలిచి ముందు 5, తరువాత 4 రూపాయల కాసులను జేబు నుండి తీసి ఇచ్చాడు బాబా. బూటీ కట్టిన దానికి నన్ను తీసుకుని వెళ్ళండి అన్నారు బాబా. కళ్ళు మూతలు పడుతున్నా తెరచారు. శ్యామ, బాబా అన్నాడు. తన హస్తముతో ఆశీస్సులిచ్చి ఒక ప్రక్కకు ఒరిగారు. పిళ్ళే డాక్టరు పరిశీలించి బాధ తట్టుకోలేక ఏడవసాగాడు. ఓం శ్రీ సాయిరాం సదావరప్రదః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.